శివ మహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 55 చాప్టర్. ఇక్కడ శ్రీకృష్ణుడికి బాణాసుడికి మధ్య జరుగుతున్న యుద్ధం. అలాగే శ్రీకృష్ణుడి ద్వారా బాణాసుడు యొక్క భుజములు ఖండింపు వేయుట, అలాగే బాణాసుడు యొక్క శిరస్సుని కూడా ఖండించడానికి శ్రీకృష్ణుడు ఉద్యమిస్తుండగా పరమేశ్వరుడు తనని ఆపట, అలాగే దాన్ని బాణాసుడు యొక్క గర్వాన్ని తొలగించడానికే ఇవన్నీ చెయ్యటం అని చెప్పి ఆయనకి నచ్చజెప్పి చెప్పట. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు తన పరివార సమేతంగా ఉషణతో సహా అనిరుద్ధుణ్ణి కూడా తీసుకుని తన ద్వారకాకు వెళ్ళిపోట గురించి, శ్రీకృష్ణుడికి బాణాసుడికి మధ్యన మిత్రత్వం గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. వ్యాస ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ బ్రహ్మపుత్ర నమోస్తుతే అద్భుతేయం కథా తాత శ్రావతి మే త్వయా ముని. వ్యాసులు వారు ఇలా అన్నారు: ఓ సర్వజ్ఞ అంటే సర్వము తెలిసినవాడా, పైగా బ్రహ్మ ఒక్క పుత్రుడా, ఓ సనత్ కుమార, మీకు ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే. ఎందుకంటే మీ ద్వారా చాలా అతి అద్భుతమైన ఈ గాథను వినగలిగాము మేము. మాకు అటువంటిది మీకు వినేలాగా మాకు అవకాశాన్ని మీరు కల్పించారు. జృంభితే జృంభనాస్త్రేణ హరినా సమరే హరే హతే బాణా భలే బాణః కిమకార్షిచ్చ తద్వధ. శ్రీకృష్ణుడి ద్వారా యుద్ధంలో జృంభణాస్త్రం అన్నది ఆ పరమేశ్వరుడి మీదే ప్రయోగించి ఆయన్ని మోహానికి లోబడేలాగా చేసిన తర్వాత బాణుడొక్క సేనంతా కూడా వధించేశారు, తొలగించేశారు అని చెప్పారు. అయితే దాని తర్వాత ఏమైంది, బాణాసురుడు ఏం చేశాడు, ఇవన్నీ చేస్తుంటే తను మాత్రం ఊరుకుంటాడా, ఊరుకోడు కదా, అందుకుని తర్వాత ఏం జరిగింది అన్నారు. సూత ఉవాచ ఇత్యాకార్య వచస్తస్య వ్యాసస్య మితతేజసః ప్రత్యువాచ ప్రసన్నాత్మా బ్రహ్మపుత్రో మునీశ్వరః. సూతుల వారు ఇలా చెప్పారు: అమిత తేజస్సుతో కూడుకున్న ఆ మాటలు విని, ఎందుకంటే ఎందుకు మాటల్లో అంత తేజస్సు ఉంటుందంటే అడగవలసిందే అడగటం, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఎక్కడా కూడా ఆ సందర్భానికి కాకుండా ఇంకా ఏదో ఇతర ఏయో వ్యామోహాలు పెంచేలాగా అటువంటివి ఏమీ కాకుండా ఇటువంటివి తెలుసుకోవాలన్న కుతూహలంతో మళ్ళీ ఎంత అడగాలో, ఎక్కడ అడగాలో, ఏ సందర్భానికి ఏది అడగాలో అన్నట్టుగా అడుగుతున్నాడు. అందుకుని బ్రహ్మపుత్రుడైన మునీశ్వరుడైన సనత్ కుమార్ చాలా ఆనందమై మళ్ళీ, ఎందుకంటే ఆ గాథ ఇంతకు ముందు చెప్పినట్టుగా చెప్పేవాడు, అడిగేవాడు, వినేవాడు అందరూ తరించిపోతారు. సనత్ కుమార ఉవాచ శృణు వ్యాస మహాప్రాజ్ఞ కథం చ పరమద్భుతం కృష్ణ శంకర యుత్స్థాత లోకలీలానుసారిణోః. ఓ మహాప్రాజ్ఞ వ్యాస, ఈ లోకాల్లో చాలా అంటే ఏ గాథ అయితే వింటే కూడా తరించిపోతారు, ఎందుకంటే వినటం ద్వారా దాని ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. పైగా ఇది లోకాలకే హితకరమైన లీలలు చేస్తున్న ఆ లీలా విశారదుడైన ఆ పరమాత్మయే కృష్ణుడిగా మళ్ళీ శంకరుడిగా రెండుగా చేస్తున్నాడు ఒకేసారి, అతి అద్భుతమైన లీల. అందుకని ఆ లోకలీలను అనుసరించి శ్రీకృష్ణుడు ఇంకా ఆ శివుడికి మధ్య జరిగిన ఈ అద్భుతది సుందరమైన కథ శ్రవణం చెయ్యి అని చెప్పి మళ్ళీ చెప్పడానికి పూనుకున్నారు. శయితే లీలయా రుద్రే సపుత్రే సగణే సతి బాణో వినిర్గతో యుద్ధం కర్తు కృష్ణేన ధైర్యరాడ్. అక్కడ తన పుత్రులతో, తన గణములతో, ఇటువంటి వాళ్ళందరితో కూడా లీలా విశారదైన పరమేశ్వరుడు తన భక్తుడైన బాణాసురుడు కోసం తానే యుద్ధరంలో వచ్చాడు. అయితే యుద్ధరంగంలో వచ్చి మళ్ళీ కృష్ణుడు అడగగానే జృంభణ అన్న అస్త్రాన్ని ప్రయోగించమని చెప్పింది తానే. తర్వాత బాణాసుడికి కృష్ణుడికి మధ్య యుద్ధం ఇంకా చాలా చాలా తీవ్రంగా కొనసాగుతుంది. కుంభాండ సంగృహీతాశ్వో నానా శస్త్రాస్త్రాధృక్తతః చకార యుద్ధమతులం బలిపుత్రో మహాబలః. కుంభాండు తన గుర్రాన్ని తీసుకుని, అలాగే దైత్యుడు అనేక రకాలుగా అస్త్రశస్త్రాలన్నీ కూడా ధరించి దాని చాలా రకాలుగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. అలాగే బలిపుత్రుడు కూడా, బాణాసురుడు కూడా చాలా చక్కగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. దృష్ట్వా నిజ బలం నష్టం సా దైత్రేంద్రో యత్యమర్షితః చకార యుద్ధమతులం బలిపుత్రో మహాబలః. అయితే ఇక్కడ
ఆ జుంబనాస్త్రాన్ని ప్రయోగించి ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే బాణాసుడు ఒక సేననంతా కూడా వధించేస్తున్నాడు. ఆ బాణాసురుడు, ఆ దైత్యులకి రాజు అది చూసి తన సేనంతా నశించిపోతుంటే ఇంకా ఇంకా క్రోధానికి, ఆవేశానికి లోనైపోయాడు. ఇంకా యుద్ధ తీవ్రతని పెంచేస్తున్నాడు. శ్రీకృష్ణోపి మహావీరో గిరీశాప్త మహాబలః ఉచ్చేర్ఘ గజేర్చ తత్రాజో బాణం మత్వా తృణోపమాం. ఇలా విజృంభిస్తూ ఎప్పుడైతే కృష్ణుడికి అక్కడ ఉపాయాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు, ఏమని, జుంబనాస్త్రాన్ని నా మీద ప్రయోగించేసేయి, అప్పుడు నువ్వు ఏదన్నా చేసుకొని ఇష్టం వచ్చినట్టు విజృంభించు యథాతథ అని చెప్పాడు. అందుకని ఇప్పుడు శ్రీకృష్ణుడికి, ఎందుకంటే ఇక్కడ బాణాసురుడికి బలం లేదు, ఆ పరమేశ్వరుడే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క శాపాన్ని అమలు చేయటానికే ఆ కార్యానికి పూనుకున్న శ్రీకృష్ణుడికి ఇప్పుడు అన్నీ అనుకూలిస్తాయి. అందుకని ఇప్పుడు బాణాసుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే గడ్డి పరక కన్నా తక్కువగా అనిపిస్తున్నాడు. అందుకని గట్టిగా ఒక్కసారిగా గర్జించాడు శ్రీకృష్ణుడు. ధనుష్టాకారయామాస శారంగధన్వ నిజమద్భుతం త్రాసయన్ బాణసైన్యం తదావశిష్టం మునీశ్వర. మునీశ్వర, బాణాసురికి ఇంకా మిగిలిపోయిన స్వల్పమైన సేన ఏదైతే ఉందో ఇంకా వాళ్ళకు కూడా భయాన్ని కలిగించేలా ఒక్కసారి ధనుష్టాకారాన్ని చేశాడు. తన శారంగ ధనుస్సుని పట్టుకున్నాడు. ఆ ధనుస్సుని పట్టుకుని అతి అద్భుతంగా అస్త్రాలన్నీ కూడా ప్రయోగిస్తున్నాడు. ఆ మిగిలిన సేన, చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో చచ్చిపోయారు, మిగిలిన సేన కూడా ఇంకా భయభ్రాంతులకి లోనవుతున్నారు. తేన నాదేన మహతా ధనుష్టాకార జైనహి దావా భూయాన్ యో అంతరం వై వ్యాప్తమాసీదనంతరం. ఆ ధనుష్టాకారంలో ఒకటి తీవ్రమైన, అంటే ఈయన గర్జించాడు, మళ్ళీ ధనుష్టాకారం చేశాడు. ఆ ధనుష్టాకారం చేసి అల్లెతాడుని ఏదైతే ధనుస్సు కూడా అది పట్టుకుని గట్టిగా లాగేసరికి ఇంకా పెద్ద నాదం వచ్చింది. ఈ శబ్దాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే భూమి ఆకాశం మధ్యలో మొత్తం అన్ని వైపులా వ్యాపించిపోయి భీకరమైన ధ్వనులు వస్తున్నాయి. చిక్షేప వివిధాన్ బాణాన్ బాణాయ కుపితో హరి కర్ణాంతరం తద్వికృష్ణాత తీక్షణానా శి విషూపమాన్. శ్రీకృష్ణుడు ఇప్పుడు కోధంలో తన ధనుష్టాకారం చేశాడు. ఇక్కడ బాణాలన్నవి విజృంభిస్తూ బాణాసురుడి మీద, ఆ సేన మీద ప్రయోగిస్తున్నాడు. సర్పాలతో సమానమైనవి, విషభరితమైనవి అన్నట్టుగా తీక్షణమైన, చాలా పదునుగా ఉన్న బాణాలన్నీ వదులుతున్నాడు. ఆయాతస్తాన్ నిరీక్షయాత సాభానో బలినందనః అప్రాప్తనేవ చిచ్ఛేద స్వాశరేహ స్వాధనుశ్చ్యుత్యేహ. బలిపుత్రుడైన బాణాసుడు ఆ బాణాలు అతని వైపు వస్తుండగా చూసి మళ్ళీ తన దగ్గరున్న ధనుషుని తీశాడు. దాన్ని కూడా బాణాలు వేయటానికి తన దగ్గరికి వస్తున్న బాణాలని వెంటనే వాటిని తుత్తు తుత్తు చేద్దామన్నట్టుగా మధ్యలోనే వాటికి విరక్కొట్టేలాగా తిను కూడా బాణాన్ని ప్రయోగించి వాటిని అన్నిటినీ కూడా ముక్కలయ్యేలా చేశాడు. పునర్జగర్చాసా విభూర్బాణో వైరిఘానార్దనః తత్ర సువృష్ణాయః సర్వే కృష్ణాత్మనో విచేతసః. ఆ శస్త్రాలన్నీ, ఆ బాణాలన్నీ ఎప్పుడైతే నశించిపోయేలాగా చేశాడో దైత్యరాజుడు, మళ్ళీ గర్జనతో ఇప్పుడు ఆ సంపూర్ణమైన యాదవులు కూడా భయానికి లోబడేలాగా శ్రీకృష్ణుడు ఆ సమరంలో చాలా అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఇక్కడ అందరూ స్పృహ కోల్పోయే స్థితికి వెళ్ళిపోయారు. స్మృత్వా శివపాదాంబోజం చిక్షేప నిజ సాయకాన్ సా కృష్ణయాతి శూరాయ మహాగర్వో బలేహస్సుత. దీని తర్వాత బలిపుత్రుడైన బాణాసుడు యొక్క అహంకారం ఏదైతే, 1000 బాహువులు ఉన్నాయి, పైగా నాకు ఎవరి మీద యుద్ధానికి వెళ్తే అందరినీ విజయాన్ని సాధించాను, వాడినే నాకు సేవకులుగా పెట్టుకుంటున్నాను అని ఇప్పుడు నాకు యుద్ధం చేయడానికి ఎవరూ లేరని మళ్ళీ ఆ గర్వానికి లోనయ్యాడు, అహంకారానికి లోనయ్యాడు. ఆ బాణాసుడు ఆ పరమేశ్వరుడు యొక్క చరణ కమలాలను మళ్ళీ స్మరించాడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు తన మీద బాణాల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. కృష్ణోపి తాన్ సంప్రాప్తనా చిన్నస్వాశైరేధృతం స్మృత్వా శివపాదాంబోజ మరారిర్మహాబలః. ఇక్కడ లీల అని చెప్పేది ఎందుకంటే ఇప్పుడు బాణాసురుడు కూడా ఆ పరమేశ్వరుడిని శరణు వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు కూడా ఆయన్నే శరణు వేడుకుని శరణాగత వత్సల అని అదంతా స్తుతి చేసి ఇలా తన కార్యాన్ని నిర్వర్తించేలాగా అన్నీ చెయ్యమని చెప్పాడు.
అంటే అందరూ ఆశ్రయించింది ఆ పరమాత్మనే అయినప్పుడు కూడా అందరినీ కరుణిస్తాడు, అందరికీ అన్నీ ఇస్తాడు, ఎవరి మీద ద్వేషం లేదు, అందరూ తన వాళ్ళే అయినప్పటికీ కూడా అధర్మానికి పాలు పడేవాడికి అవకాశం ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. ఇంకా నువ్వు మారకుండా అదే అధర్మానికి తలపడుతూ ఉండి ధర్మ విరుద్ధంగా చెయ్యటమే కాకుండా శిష్టులైన వాళ్ళే అంటే సదాచారంలో ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ బాధించే విధానంగా ఎప్పుడైతే ఉంటావో ఏం చేస్తాడు మూలాల నుంచి తీసేస్తాడు. అందరూ ఆశ్రయించింది ఆయనే అయినప్పటికీ కూడా ఎవరికి ఏది ఇవ్వాలో ఏ సమయం ఇయ్యాలో ఎంత ఇయ్యాలో ఎంత ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా అది శృతి మించినప్పుడు తొలగి చేయటం కూడా అంత తేలిగ్గా చేసేస్తాడు. ఎందుకు దేనితోనూ కూడా ఆ భవబంధనాలకి అతీతంగా ఉన్నాడు కాబట్టి, వికారాలకి రహితంగా ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే ఆ మహాదైత్యుడు ఆ శ్రీకృష్ణుడు ఇంతలాగా విజృంభిస్తుంటే ఆ శివుడిని ఒక చరణ కమలాలనే స్మరిస్తున్నాడు కానీ ఆ బాణాలతో మళ్ళీ త్వర త్వరగా ఈయన వేసేవన్నిటినీ కూడా మళ్ళీ ముక్కలు ముక్కలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఏ గర్వానికైతే లోన యుద్ధం నేను చేస్తాను నాతో బలమైన సంపన్నంగా ఉన్నవాడు నువ్వు తప్పితే ఎవరు లేరని గర్వానికి పోయాడు. మరి ఎందుకు మళ్ళీ పరమాత్మని వేడుకోవటం, ఎందుకు మళ్ళీ స్మరించటం? ఇంత బలం ఉన్నప్పుడు చెయ్యొచ్చు కదా. అహంకారానికి కారణంగా కొన్ని కొన్ని మనము విస్మరిస్తూ ఉంటాము. మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒళ్ళు పాయ తెలియకుండా బ్రతుకుతాం. ప్రతి ఒక్కళ్ళని తూలనాడినట్టే ఉంటాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు కానీ మనకు ఆ జ్ఞానం అన్నది పనిచేయదు. ఆ సమయంలో కూడా ఈ వికారాల కారణంగా ఈ క్రతువుల కారణంగా ఏమవుతుందంటే అప్పుడు కూడా అహంకారంగానే ఉంటాము. తెలుసుకోలేము మనం ధర్మ అధర్మానికి ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు యుక్త అయుక్త దేనికి తెలియకుండా అంత విచక్షణ రహితంగా ఏది మన తన అన్నది కూడా లేకుండా పైగా మనం ఎవరికో ఏదో చేసేస్తున్నాం అనుకుని మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం అన్నది కూడా గమనించలేని స్థితికి వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇక్కడ ఆ చరణ కమనాలను అయితే వేడుకుంటున్నాను కానీ శ్రీకృష్ణుడు ప్రయోగించే అన్నిటినీ కూడా వెంట వెంటనే దాన్ని ఎదుర్కోకపోతే తనకి మరణం అన్నది ఆసన్నమైపోతుంది అన్నది కూడా అర్థమైపోతుంది. అందుకు మళ్ళీ త్వర త్వరగా ఆ బాణాన్ని ఎదుర్కొంటున్నాడు బాణాసురుడు. రామాధయో వృషయాశ్చ శ్వాసం యోద్ధారమాహవే నిజగానుర్బలీనః సర్వే కృత్వా క్రోధం సమాకులః. ఆ సంగ్రామం ఇక్కడ ఇద్దరి మధ్యన ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ బలరామ ఇటువంటి బలాలు యాదవులు అందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళకి ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళ ప్రతియోధులతో కూడా వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు. వాళ్ళందరినీ వీళ్ళు చంపేశారు. అంటే ఎటు చూసినా సరే బాణాసురుడు వైపుగా ఉండి చేసే వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు. ఇత్తం చిరతరం తత్ర బలినుశ్చాద్వయోరపి బభూవ తుములం యుద్ధం శృణవతాం విస్మయావహం. ఈ ప్రకారంగా అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఈ భయానక యుద్ధం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే చాలా దీర్ఘకాలం నడిచింది. ఇంకా ఇంకా తీవ్రత పెరిగిపోతుంది. అది వినేవాడికి భయానికి ఇంకా భయపడేవాడికి భయం పెంచేలాగా ఉన్నది. అలాగే యుద్ధ వీరులకేమో అది వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది ఎప్పుడూ విననిది, పైగా ఇది అంత సాధారణమైనది కాదు. తస్మిన్నవసరే తత్ర క్రోధం కృత్వాతి పశిరాట్ బాణాసురబలం సర్వా పక్షాఘాతేరమర్దయత. ఆ సంగ్రామ యుద్ధం సమయంలో ఇక్కడ గరుడు కూడా చాలా క్రోధంగా తన పంఖాలతో ఆ ప్రహారాన్ని యుద్ధం చేస్తున్నాడు. బాణాసురుకున్న ఆ సేనంతన్ని కూడా చిత్తు చిత్తు చేసేశాడు. మర్దితం స్వాబలం దృష్ట్వా మర్దయంతం చ తం బలి చుకోపాతి బలేహ పుత్ర శౌవరాడ దిదిజేశ్వర. బాణాసురుకి తన సేన ఎప్పుడైతే అంతలాగా చాలామంది చచ్చిపోవటమే కాకుండా ఇప్పుడు మిగిలిన సేనని కూడా గరుడు ఎలా అయితే క్రోధంగా వాళ్ళని బాగా మర్దన చేసేసాడు. అదంతా చూసేసి ఒక పక్క సేన అలా మధింపబడుతుంది, ఇంకో పక్క గరుడు మీద చాలా కోపం వచ్చేసింది. స్మృత్వా శివపదాంభోజం సహస్రాభుజవాంధృతం మహత్పరాక్రమం చక్రే వైరిణం దుస్సహస్సవై. ఇప్పుడు ఆ కోపంలో ఒక్కసారిగా తన 1000 బాహువులతో దైత్యుడు త్వర త్వరగా ఇవన్నీ కోపంలో ఉన్న మళ్ళీ ఆ పరమాత్మ ఒక్క పాదాన్ని ఒక్కసారిగా స్మరించి శివుడి పాదాలని మళ్ళీ శత్రువుల మీద ఇప్పుడు ఎంతలాగా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు అంటే శత్రువుడికి తట్టుకోవటం కష్టమైపోతుంది. అందుకే దుస్సహమైన అటువంటి పరాక్రమతో ప్రదర్శిస్తూ వాళ్ళ మీద దాడి చేసేస్తున్నాడు. చిక్షేపాయుగపథ బాణానామితాంస్తత్ర వీరః
కృష్ణాది సర్వయదూషు గరుడీ చ పృథక్ పృథక్. ఇంతలాగా ఇక్కడ వీరులు నష్టపోతున్నారని దైత్యుడు ఎలా అయితే విజృంభించాడో, శ్రీకృష్ణాది సమస్త యాదవులందరూ కూడా ఇక అందరి మీద, అటు గరుడుని మీద వేస్తున్నాడు, యాదవులందరి మీద వేస్తున్నాడు, ఇక శ్రీకృష్ణుడి మీద కూడా అన్ని రకాలుగా బాణాలంతా కూడా వాళ్ళ మీద వేస్తున్నాడు. జగనైకేన గరుడం కృష్ణమేకేన పత్రిన బలమేకేన చాముని పరానపి తథాభని. ముని ఆ బలవంతుడైన దైత్యుడు ఎప్పుడైతే ఇలా తన బాణాలను అన్ని వైపులా అందరి మీద వేస్తున్నాడు, అలాగే గరుడుడి మీద ఒక బాణాన్ని వేశాడు, ఒక బాణాన్ని కృష్ణుడి మీద వేశాడు, మళ్ళీ బలరాం మీద వేశాడు. ఇలా మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఒక్కొక్క బాణాన్ని ప్రయోగించాడు. వీళ్ళందరికీ గాయాలైన తతిమ యాదవుల ఒక సేనలో కూడా వాళ్ళు మరణించేలాగా దాడి చేశాడు. తత కృష్ణో మహావీర్యో విష్ణురూప సురారిహ చుకోపాతిరణే తస్మిన్ జగజ్జాచ మహేశ్వర. ఆ సమయంలో అంత పరాక్రమంతో ఆ దైత్యుడు యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణుడు కూడా ఆ అవతార రూపంగా అలాగే లీలగా పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ దైత్యులందరినీ నశింపజేసేస్తున్నాడు. అలాగే పరమేశ్వరుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన ఆ కృప కారణంగా అది ఇక్కడ ఈయన మీద ఉంది. ఎంత భక్తుడైనప్పటికీ కూడా, ఎంత వాత్సల్యం భక్తుల మీద ఉన్నప్పటికీ కూడా అక్కడ బాణాసురుడి మీద లేదు. ఎందుకు అంటే భక్త వాత్సల్యంతో మనం ఏది అడిగితే అది ఇచ్చేసి అన్నీ చేసే పరమాత్మ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నువ్వు గర్వాలకి లోనై చెయ్యరానివి చేయటానికి పూనుకుంటావు, హింస అన్నది అందుకే ఇక్కడ గుణాతీతుడైనప్పటికీ కూడా, గుణమయంగా సర్వం ఉన్నప్పటికీ కూడా రాజస కానీ తామస కానీ ఎక్కడ ప్రదర్శించాలో అంతవరకే ప్రదర్శించి మళ్ళీ దానికి లోబడకుండా ఉన్నవాడు, సాత్వికంగా ఎల్లవేళగా ఉన్నవాడు పరమాత్మకి ఇష్టుడవుతాడు. లేకపోతే మళ్ళీ మాయామోహాలకి లోబడిపోతాడు. ఇక్కడ అన్ని వరాలు లభించాక కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్న కారణంగా అహంకారాలకి వికారాలకి లోబడిపోయి ఇంకా అందరినీ బాధిస్తున్న కారణంగా అనుగ్రహాన్ని తగ్గించేశాడు. శ్రీకృష్ణుడు ఆ గర్జనతో మళ్ళీ ఒక్కసారిగా పరమేశ్వరుని స్మరించి మళ్ళీ విజృంభించాడు. జఘాన బాణం తరసా శారంగ నిసృత సజ్జరేహ అతీతత్ బలమత్యుగ్రం యుగపర సాస్మృత శంకర. ఇప్పుడు తన బాణాలతో ఆ ధనుష్యును ఒక్కసారి ఏవైతే సంధించి ఆ బాణాలు ప్రయోగించాడో అతి ఉగ్రంగా పరాక్రమంగా అక్కడ సైనికుల మీద బాణాసురుల మీద ఒక్కసారిగా అందరి మీద దాన్ని ప్రయోగించాడు. చిచ్ఛేద తద్ధను శీఘ్రం ఛత్రాధిక మనకునః హయాశ్చ పాతయామాస హత్వా తాన్ శ్వాశరే హరిహి. ఉపేక్షించి ఒక్కసారిగా ఉగ్రంగా శ్రీకృష్ణుడు ఎప్పుడైతే బాణాన్ని ప్రయోగించాడో బాణాసురుడు యొక్క ధనుషు, ఆ రథం మీద ఉన్న ఛాత్రము ఇవన్నీ కూడా విరిగి పడిపోయాయి. అంతేకాకుండా ఆ రథానికి ఉన్న ఆ గుర్రాలు కూడా అవన్నీ పడిపోయాయి. భాణోపీచ మహావీరు జగర్జాతి ప్రకుప్య కృష్ణం జగాన గదయ సో అపద్ధరణీతనే. మహావీరుడైన బాణాసుడికి ఇంకా కోపం వచ్చేసింది, బాగా గర్జిస్తున్నాడు. ఎందుకంటే రథం నడవాలి అంటే గుర్రాలు ఉండాలి, గుర్రాలు చచ్చిపోయినాయి. అలాగే రథానికి ఉన్నదై ఛాత్రము అయిపోయింది, పైగా తన ధనుస్సు విరిగిపోయింది. వెంటనే తన గదను చేత పట్టుకున్నాడు, శ్రీకృష్ణుడు ఒక్కసారిగా ప్రహారాన్ని చేశాడు. దాంతో భూమి మీద పడ్డాడు కృష్ణుడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 55 చాప్టర్లో 26 శ్లోకాస్ సంపూర్ణం.